రాత్రికాల ప్రార్థన. మమ్మను మికిలిగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ ఉదయకాల సమయమంతా, ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి. మమ్మను పోషించినారు, సంరక్షించినారు, కాపాడినారు. దేవా, మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు తండ్రి. దేవా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ, ఎంత విరోధులంగా, దుఃఖకరంగా, ఆయాసకరంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు దేవా, మమ్మను ప్రేమించినారు తండ్రి. దేవా, ఈ దినమంతా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన మేలులు, ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ సమయాన దేవా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి దేవా. ప్రియులు ఎక్కడ నుంచైతే, ఏ స్థలం నుంచైతే మీకు మొరపెడుతున్నారో, వారి ప్రార్థనా రిక్వెస్ట్లు మీ సన్నిధికి సమర్పించుకుంటున్నారో, అట్టి వారందరి ఎడల మీ మెండైన కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బిడ్డల హృదయంలో ఉండే వేదనను, దుఃఖాన్ని తొలగించండి దేవా. సమస్యల నుంచి విడిపించండి దేవా. శ్రమలను, శోధనలను, వారి కష్టాలను మీరు తొలగించండి దేవా. నిందల నుండి, అవమానాల నుండి నీ బిడ్డలు దూరపరచండి తండ్రి. ఇరుకులు, ఇబ్బందులు, హాని కలిగే ప్రతి పరిస్థితి నుండి బిడ్డలందరినీ సంపూర్ణంగా రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎలాంటి భయాలతో, ఏ రకమైన బాధలతో ప్రియులు కృంగిపోతున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పడిపోయిన స్థితి నుండి లేవనెత్తండి దేవా. వారి కన్నీటిని మీరు తుడవండి ప్రవ్వా. హృదయంలో గొప్ప సంతోషం, సమాధానాన్ని నింపమని బ్రతిమలాడుతున్నాం తండ్రి. ప్రభువా, మిమ్మల్ని దిక్కుగా చేసుకొని మీకే మొరుపెడుతున్న బిడ్డలు, మీపై ఆధారపడి బ్రతుకుతున్న వారు ఎంతో మంది ఉంటుండగా వారందరికీ మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా. మీ దూతలను వారి కొరకు పంపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీరు మాత్రమే అద్భుతకరుడవు తండ్రి. మీరు మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడో తండ్రి. అసాధ్యమైన కార్యాలు జరిగించే సామర్థ్యం కలిగిన దేవుడో తండ్రి. సర్వమానవాళి పాపముల నిమిత్తం ప్రాణం పెట్టి వారిని కాపాడిన దేవుడో తండ్రి. మానవుని జీవితంలో సమస్త కార్యములు చేయుటకు శక్తి మీకు మాత్రమే ఉంది దేవా. అయ్యా, మీరు కార్యము చెయ్యగా దానిని త్రిప్పివేయి వాడెవడూ లేడు దేవా. అయ్యా, మీరు ఒక్కసారి నీ బిడ్డలను ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవా. మీరు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడో తండ్రి. దేవా, మీ గొప్ప కార్యాలను, మీ అద్భుతాలను నీ బిడ్డలమైన మా అందరి జీవితాలలో జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. దయగల దేవా, మానవులంగా ఈనాడు మాకన్నీ అసాధ్యములుగా, కష్టమైనవిగా, చెయ్యలేనివిగా కనిపిస్తున్నాయి దేవా. ఈనాడు మేము ఏమీ సాధించలేని వారిమిగా ఉంటున్నాము తండ్రి. ఎంతగానో కష్టపడుతున్నాము, ప్రయాసపడుతున్నాము, కానీ ఫలితమును పొందుకోలేకపోతున్నాము, అభివృద్ధిని చూడలేకపోతున్నాము, ఎంతగానో నీరసించిపోతున్నామయ్యా. దేవా, మా శక్తి, మా బలం, మా జ్ఞానం, మా తెలివి సరిపోవడం లేదు ప్రవ్వా. ఈ సమయాన మీ వైపే చూస్తున్నాం దేవా. మీ మీదనే ఆశ కలిగి జీవిస్తున్నాము తండ్రి. మా హృదయ వాంఛలను మీరు తీర్చండి దేవా. మా బ్రతుకులను మీరు వెలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడే బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. అప్పుల భారాల మధ్య నలిగిపోతూ కన్నీరు కారుస్తూ జీవిస్తున్న బిడ్డలు అనేకులుగా ఉంటున్నారు దేవా. దయచేసి ప్రవ్వా, బిడ్డల్ని మీరు దృష్టించండి దేవా. అయ్యా, మీరే వారిని కనికరించండి దేవా. ఆర్థిక సమస్యల నుంచి వారిని కాపాడండి దేవా. అప్పులు తీర్చుకునే సామర్థ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలలో ఉండే రకరకాల వేదనలను మీరు తొలగించండి దేవా. అయ్యా, నీ బిడ్డల పట్ల మీరే మేలైన కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపే దేవుడో మీరే తండ్రి. సమస్తము బాగుగా చేసే దేవుడో తండ్రి. ఈనాడు దేవా, ప్రియులు వారికి ఎదురయ్యే కష్టాల విషయమై, బాధల విషయమై, సమస్యల విషయమై మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరుపెట్టే హృదయాన్ని కలిగి ఉండేలాగున మీరే సహాయం చెయ్యండి. ఏ ఒక్కరూ ప్రార్థనను నిర్లక్ష్యం చెయ్యకుండా, సోమరులుగా, బలహీనులుగా ఉండకుండా, బుద్ధిహీనులుగా ప్రవర్తించకుండా,
అయ్యా ఎల్లప్పుడూ మీకు మొరపెట్టే హృదయాన్ని కలిగి ఉండుటకు సహాయం దయచేయండి ప్రవ్వా. అయ్యా ఆత్మీయంగా ఎదిగే బిడ్డలుగా సిద్ధపరచండి తండ్రి. శరీర కార్యాలను విడిచే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిశ్చయముగా నీ బిడ్డల పట్ల నీ కార్యములను జరిగించండి దేవా. మిమ్మల్ని ఎరిగిన వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా ఎందరైతే ఆత్మీయంగా బలహీన స్థితిలో ఉంటున్నారో, శరీరానుసారంగా జీవిస్తున్నారో అట్టి వారిని మీరు బలపరచండి దేవా. అయ్యా పైనున్న వాటిని వెదికే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి దేవా. లోకానుసారంగా ఈ లోకంలో మనుషుల మధ్య జీవించకుండా ప్రత్యేకింపబడిన జీవితం మీ ద్వారా జీవించే కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు భార్యాభర్తలు దేవా ప్రతి చిన్న విషయానికి గొడవలు పెట్టుకొని ఒకరి ఎడల ఒకరు విరోధ భావం కలిగి శత్రువులుగా బ్రతుకుతున్నారు దేవా. నిత్యము మనస్పర్ధలు, కలహాలు, పంతాల మధ్య జీవిస్తున్నారు దేవా. అయ్యా విడిపోయిన వారిగా ఉంటున్నారు దేవా. విడాకులు తీసుకోవాలని నిర్ణయాలు తీసుకుంటున్నారు తండ్రి. ఈనాడు దేవా భర్తను వేధించే భార్యలను, భార్యలను వేధించే భర్తలను మీరు మార్చండి దేవా. సంతోషంగా జీవించవలసిన జీవితాన్ని దుఃఖంతో, భయాలతో గడుపుతున్నారు దేవా. ఏ సమయాన ఏమి జరుగుద్దో, ఎలాంటి గొడవ పెడతారో అని హృదయంలో నెమ్మది లేని వారిగా బ్రతుకుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు తల్లిదండ్రుల మధ్య జరిగే గొడవలు చూసి పిల్లలు మానసికంగా ఎంతో కృంగిపోతున్నారు దేవా. లోకంలో చెడు వ్యసనాలను కలిగి జీవిస్తున్నారు దేవా. దయచేసి ప్రవ్వా ప్రతి భార్యను, భర్తను మీరు మార్చండి దేవా. మీ యందు భయం భక్తి కలిగి నడుచుకునే కృపనివ్వండి దేవా. కుటుంబాలను సంతోషంతో నింపండి దేవా. అపవాదికి చోటు ఇవ్వకుండా క్రీస్తును కలిగినటువంటి కుటుంబంగా ప్రతి కుటుంబం ఉండుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ సమయాన రక్షణ లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా పాపంలో, లోకంలో జీవిస్తూ వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్న ప్రతి బిడ్డను మీరు దృష్టించండి దేవా. సరిచెయ్యండి ప్రవ్వా. వారి జీవితాలను మీరు మార్చండి దేవా. మీ అందు విశ్వాసం ఉంచి మీ బిడ్డలుగా జీవించే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బాప్తిసం తీసుకోవాలని ఆశ కలిగిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే బాప్తిసాన్ని వాయిదా వేస్తున్నారో, సిద్ధంగా లేని వారిగా ఉంటున్నారో అలాంటి వారందరితో మీరు మాట్లాడండి, సరిచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మీ రాకడ బహు సమీపంగా ఉంటుండగా అందరూ అంతటా మారు మనసు పొంది రక్షణ పొంది మీ బిడ్డలుగా జీవించే కృపనివ్వండి దేవా. మీ రాజ్యానికి వారసులుగా ఉండునట్లుగా సహాయం చెయ్యండి. ఏ ఒక్కరూ నిత్య శిక్షకు, నరకానికి ఆహుతి కాకుండా మీరే వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చెయ్యక వచ్చునన్న మాట ప్రకారం దేవా మీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. అయ్యా ఆ యొక్క యుగ యుగాలు నిలిచి ఉండే రాజ్యానికి మేము వారసులుగా ఉండేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా అనారోగ్యాలతో బాధపడే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యాన్ని కోల్పోయి శాంతి లేక, నెమ్మది, సమాధానం లేక బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు దృష్టించండి దేవా. అయ్యా హాస్పిటల్లో, ఐసీలో మరణ పరకపై ఉంటున్న ప్రతి బిడ్డల్ని మీరు స్వస్థపరచండి, బాగు చెయ్యండి దేవా. బిడ్డల్ని సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు ఎందరైతే బిడ్డలు లెక్కకు మించిన బాధలు, లెక్కలేనన్ని అపాయాలు, ఆటంకాలు, శ్రమలను అనుభవిస్తున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బాధలను మీరు తీర్చండి దేవా. బిడ్డలకు సంతోషకరమైన దినములను అనుగ్రహించండి దేవా. అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ఉద్యోగం కొరకు ప్రయత్నించి ఎక్కడా సరైన జాబు దొరకక అలసిపోయిన బిడ్డలను, నిరసించిపోయిన వారిని, ఆశలు కోల్పోయిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ సమయాన మీరు వారిని ఆదరించండి, వారితో మీరు మాట్లాడండి దేవా. గొప్ప ధైర్యాన్ని వారిలో నింపండి దేవా. అయ్యా బిడ్డలందరూ మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప జవాబును పొందుకునే కృపను దయచేయండి ప్రవ్వా. ఈనాడు దేవా వారి పనుల విషయమై, ప్రయత్నాల విషయమై, ఉద్యోగం విషయమై మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరపెట్టి మిమ్మును అడిగి మిమ్మును బ్రతిమిలాడుకొని కన్నీటితో వేడుకొని మీ ద్వారా గొప్ప జవాబును, విజయాన్ని పొందుకోగలుగునట్లుగా ప్రతి బిడ్డను మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ఎంతో దీన హృదయంతో, తగ్గింపుతో అడుగుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తంలో ఉన్న వారి పట్ల మీరే అద్భుతాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ రాత్రికాల సమయంలో నాయన రకరకాల పరీక్షల కొరకు, ఇంటర్వ్యూల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రిపరేషన్ అంతట్లో తోడయుండి సహాయం చెయ్యండి దేవా.
బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని, క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. ప్రతి దినము దేవా బిడ్డలు పరీక్షలు రాయడానికి వెళ్తూ వస్తుండగా ఎటువంటి అపాయాలు, ఆటంకాలు జరగకుండా నీ బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. అపవాది కలిగించే అనేక ఆటంకాల నుండి, ప్రమాదాల నుండి, శోధన కష్టాల నుండి నీ బిడ్డలకు విడుదలను అనుగ్రహించండి తండ్రి. అయ్యా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా వివాహాలు జరగక బాధపడే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన సహోదరి సహోదరుడు ఎలా మీరే గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ నూతన మాసంలో మా కుటుంబంలో గొప్ప కార్యాలు జరిగించండి దేవా. మా ఉద్యోగంలో, మేము చేసే వ్యాపారంలో మీరే అద్భుతాలను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మేలుతో మా హృదయాలను తృప్తిపరచండి దేవా. మా కోరికలను మీరు తీర్చండి. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించండి తండ్రి. అయ్యా తల్లి మరిచినా, తండ్రి విడిచినా, తోడబుట్టిన వారు పట్టించుకోకపోయినా, బంధువులు వెలివేసిన స్వంత వారు కాదన్నా మీరు మాత్రం మమ్మను ఎన్నడూ విడువని దేవుడుగా, ఎప్పటికీ మర్చిపోని తండ్రివిగా మా పట్ల మీరున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అని పలికిన దేవుడవు తండ్రి. దయచేసి దేవా నీ బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరచండి దేవా. నీ బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా బిడ్డల హృదయంలో ఉండే చింతలను, భారాలను మీరు దూరపరచండి దేవా. అయ్యా నీ బిడ్డలైన వారందరి దుఃఖాన్ని తొలగించి సంతోషంగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ఎవరితో చెప్పుకోలేని బాధలున్నాయని, ఎవరూ తీర్చలేని సమస్యలున్నాయని ప్రియులు ఎంతో బాధపడుచుండగా వారందరి ఎడల మీరే ఉన్నతమైన కార్యాలను జరిగించండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి నీ బిడ్డల్ని దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతో మంది ప్రియులు గడిచిన దినాలలో ఏ మేలులు పొందుకోలేదని, వారి కుటుంబంలో ఎలాంటి ఆశీర్వాదం లేదని, వారి పిల్లల భవిష్యత్తు బాగోలేదని, కుటుంబంలో అన్ని అసమాధానకర పరిస్థితులే ఎదురైనాయని, ప్రయత్నాలు సఫలం కాలేదని, చేతి పనిలో నష్టాలొచ్చాయని, అనేకులకు అప్పిచ్చి మోసపోయామని, ఉద్యోగంలో ఎన్నో శోధనలు ఎదురైనాయని, పరిస్థితులలో మార్పులు రాలేదని, బిడ్డల వివాహాలు జరగలేదని, వారి జీవితంలో ఎటువంటి అద్భుత కార్యాలు జరగలేదని ఈ సమయాన దేవా కృంగుదల, నిరుత్సాహాలలో జీవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా గడిచిన దినములలో సొంత ఉద్యోగం కోల్పోయినామని బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యాన్ని కోల్పోయినామని కన్నీరు కార్చే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇలా దేవా రకరకాల అపజయాలను బట్టి, సమస్యలను బట్టి కన్నీరు కారుస్తున్న ప్రతి బిడ్డను మీరు ఓదార్చండి దేవా. వారి దుఃఖ దినములను సమాప్తం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ నూతన మాసంలో మీరే వారి పట్ల ఉన్నతమైన కార్యాలను జరిగించండి దేవా. అయ్యా ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి నీ బిడ్డలందరినీ విడిపించండి దేవా. రాబోవు కాలంలో మేలు కలుగుద్దన్న నిరీక్షణ, ఆశ బిడ్డల హృదయంలో కలిగించండి దేవా. వారి బాధలన్నిటినీ, భయాలన్నిటినీ మీరు దూరపరచండి దేవా. అయ్యా సహాయం చెయ్యండి తండ్రి. అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. బిడ్డలు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సహాయం చెయ్యండి దేవా. ఈ సమయాన దేవా పుట్టుక్రుడ్డి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా కృంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. చెవిటి వారిని మీరు స్వస్థపరచండి. మూగవారిని మీరు బాగు చెయ్యండి. పక్షవాయువు గల వారిని స్వస్థపరచండి. నడుం వంగిపోయిన వారిని లేవనెత్తండి. అయ్యా చనిపోయిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ విధంగా దేవా ప్రతి బిడ్డ పట్ల మీరే గొప్ప కార్యాలు జరిగించండి దేవా. ఆనాడు ఎంతో మంది భక్తులు ప్రవ్వా మీ యందు విశ్వాసం ఉంచి మీ యొద్దకు వచ్చినప్పుడు వారి ఎడల ఎన్నో అద్భుతాలు జరిగించారు దేవా. వారిని మీరు బాగు చేశారు దేవా, స్వస్థపరిచారు తండ్రి. వారి జీవితాలను మీరు వెలిగించారు దేవా. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ యందు భయభక్తులు గల వారిని మీరు ఆశీర్వదించండి దేవా. వారి కోరికలను నెరవేర్చండి దేవా. మిమ్మల్ని ప్రేమించే బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. మీ యందే ఆశ కలిగి బ్రతుకుతున్న వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా బిడ్డల హృదయంలో ఉండే చెడ్డ తలంపులు, చెడు ఆలోచనలు తీసివేయండి దేవా. అయ్యా నీ బిడ్డలందరినీ
మీరే కాపాడి భద్రపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. చిన్న బిడ్డల మీద మీ చేతుల నుంచి ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. చిన్ననాడి నుండే మీ అందు విశ్వాసం ఉంచి జీవించే బిడ్డలుగా మీరే వారిని మార్చండి. యవ్వనస్తులు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. వృద్ధాప్యంలో ఉన్న వృద్ధుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. పరిచర్య చేసే బిడ్డల్ని మీరు దీవించండి. వారి సేవా పరిచర్య అంతట్లో తోడయ్యుండి సహాయం చెయ్యండి. వ్యాపారంలో నష్టాల పాలైన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ రకంగా ప్రభా, ఎందరైతే బిడ్డలు రకరకాల అక్కరలు కొరతల మధ్య నలిగిపోతున్నారో, నష్టాలను బట్టి కృంగిపోతున్నారో, అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవా, ఈ దినమంతా మీరు మమ్మను కాచి కాపాడిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు దేవా. మా ప్రార్థనలకు గొప్ప జవాబు ఇచ్చారని నమ్ముచూ స్తుతిస్తున్నాం తండ్రి. ఏ అంశం గురించి ప్రార్థించలేకపోయాము దయతో మమ్మను క్షమించమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.